పుష్ప 2 సినిమా ప్రదర్శన సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటన నిస్సందేహంలో అల్లు అర్జున్ను చిక్కుల్లో పడేసింది. సంఘటన జరిగిన తీరు, దానిపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందన అతని హీరో ఇమేజ్ ని మసకబరిచాయి. యాటిట్యూడ్ కారణంగా ఆయన పట్ల సామాన్య ప్రేక్షకుల్లో సైతం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట సంఘటన తర్వాత అల్లు అర్జున్ వ్యవహార శైలి ఆయనకు ప్రేక్షకుల ప్రాణాల కంటే తన సినిమా ప్రమోషన్సే ముఖ్యమన్నట్లుగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తాయి. తొక్కిసలాటలో ఒక మహిళ దుర్మరణం పాలైందని తెలిసిన తర్వాతైతే పుష్ప 2 హిట్ అంటూ అల్లు అర్జున్ వ్యాఖ్యానించినట్లుగా తనకు తెలిసిందంటూ, అలాగే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి సంధ్యా థియేటర్ తొక్కిసలాట వివరాలను వెల్లడిస్తూ అల్లు అర్జున్ పై విమర్శలు గుప్పించిన తీరు నిస్సందేహంగా అల్లు అర్జున్ ప్రతిష్టను మసకబరిచాయి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట సమస్య తర్వాత అల్లు అర్జున్ ఊహించని విధంగా ఇబ్బందుల్లో పడ్డాడు. ప్రభుత్వ యంత్రాంగమంతా ఆ నటుడికి వ్యతిరేకంగా ఉన్నట్లు కనిపిస్తోంది. నటుడితో పాటు అతనికి మద్దతు ఇచ్చిన ఇండస్ట్రీ పెద్దలందరూ ఇప్పుడు నష్ట నివారణకు తీసుకోవాల్సిన చర్యలేమిటని మల్లగుల్లలు పడుతున్నారు. అన్నిటికీ మించి అల్లు అర్జున్ యాటిట్యూడ్ కారణంగా మొత్తం చిత్ర పరిశ్రమ ఇబ్బందుల్లో పడింది. అల్లు అర్జున్ రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన గంటల వ్యవధిలోనే ఇకపై తెలంగాణలో సినిమాల రిలీజ్ సందర్భంగా స్పెషల్ షోలు, టికెట్ల పెంపులకు అనుమతి లేదని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే అల్లు అర్జున్ తొక్కిసలాట సమాచారం తనకు పోలీసులు ఇవ్వలేదనడం, పోలీసులే తాను సంధ్యా థియేటర్కు వచ్చిన సందర్భంగా ట్రాఫిక్ కంట్రోల్ చేశారని చెప్పడంతో పోలీస్ వ్యవస్థ సైతం అల్లు అర్జున్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంధ్యా థియేటర్ వద్ద అల్లు అర్జున్ ర్యాలీ, థియేటర్ నుంచి పోలీసు ఉన్నతాధికారులే అల్లు అర్జున్ ని బయటికి తీసుకువస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలను విడుదల చేసి పుష్ప హీరో గాలి తీసేశారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ సర్కార్ వద్ద మెగాస్టార్ చిరంజీవి పరపతి కూడా మసకబారిందా అన్న చర్చ మొదలైంది. చిరంజీవికి ఇటు పరిశ్రమ, అటు రాజకీయ వర్గాలతో సత్సంబంధాలున్నాయి. అందరూ ఆయనని గౌరవిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పలు సందర్భాల్లో చిరంజీవి పట్ల తనకు గౌరవం ఉందన్న విషయం చాటారు. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట విషయంలో అల్లు అర్జున్ కు మద్దతుగా చిరంజీవి ముందుకు రాలేదా? వచ్చినా ఆయన మాటకు రేవంత్ సర్కార్ విలువ ఇవ్వలేదా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అల్లు అర్జున్ అరెస్టు వరకు వెళ్లకుండా చిరు మాట సాయం పని చేయలేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా చిరంజీవి మౌనం వహించారన్న వాదన తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. దాంతో అప్పట్నుంచి అల్లు, మెగా కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రచారాన్ని పూర్వపక్షం చేస్తూ చిరంజీవి అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో స్వయంగా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అలాగే జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత అల్లు అర్జున్ కూడా చిరంజీవి నివాసానికి వెళ్లి తనకి మద్దతుగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త సినిమాల రిలీజ్ సందర్భంగా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకి అనుమతి లేదని ప్రకటించడం వల్ల వెంటనే ఎఫెక్ట్ పడేది చిరంజీవి కుమారుడు హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ పైనే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే త్వరలో గేమ్ చేంజర్ సినిమా విడుదల కానుంది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సంగతి ఏంటంటే అల్లు అర్జున్ పుష్ప 2 వివాదం విషయంలో ఇప్పటి వరకు రామ్ చరణ్ స్పందించకపోవడం కూడా చిరు, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయన్న ప్రచారానికి బలం చేకూరుస్తుందని పరిశీలకులు అంటున్నారు.